హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న సభానాయగన్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ రన్ టైం 2 గంటల 30 నిమిషాలు. ఈ మూవీ తమిళంలో రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచిన ఈ మూవీని ఇప్పుడు తెలుగులో లవర్స్ డే సందర్భంగా డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ మూవీ ఎలా ఉందంటే, తెలుగులో రిలీజ్ అయిన ప్రేమం, జియో లాంటి 2-3 చిత్రాలను కలగలిపి చిత్రీకరించినట్టు అనిపిస్తుంది. ఈ మూవీని లవ్ స్టోరీస్ మరియు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ బేస్లో నిర్మించారు. ఈ మూవీ కథ వచ్చేసి, ఒక యువకుడు తాగి పోలీసులకు పట్టుబడతాడు. పోలీసులు ఆ యువకుని స్టేషన్కి తీసుకువెళ్ళటానికి జీబులో వెళ్తూ ఉండగా ఆ టైంలో ఆ యువకుడు తన లవ్ స్టోరీస్ను పోలీసులకు చెప్తూ ఉంటాడు. ఇలా స్టార్ట్ అయిన మూవీ తన స్కూల్ డేస్లో లవ్ చేసిన పర్సన్ ఎవరు, ఆ తర్వాత ఏమైంది, అలానే తన కాలేజ్ డేస్లో లవ్ చేసిన పర్సన్ ఎవరు, ఆ తర్వాత ఏమైంది అనేదే పోలీసులకు చెప్తూ ఉంటాడు. అసలు ఎందుకు అంతమందిని లవ్ చేయాల్సి వస్తుంది, ఆ తర్వాత ఏమైంది, పోలీసులు ఏమన్నారు, ఇవన్నీ తెలియాలి అంటే ఈ మూవీ చూడాలి. ఈ మూవీ ఎలా ఉందంటే, తన లవ్ స్టోరీని ఎక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూపించలేదు. ఎందుకనేది చివరిలో కూడా ఫుల్ క్లారిటీగా కూడా ఇవ్వాల. బట్ తన లవ్ స్టోరీస్ రన్ టైంలో వచ్చే కామెడీ కానీ ఫన్ కానీ చాలా ఎంటర్టైన్ చేస్తాయి. ఈ మూవీని ఒక సీరియస్ స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఒకసారి చూడవచ్చు. ఈ మూవీ మొత్తము ఫ్యామిలీతో కలిసి చూడతగ్గట్టు ఉంటుంది. ఎటువంటి అడల్ట్ డైలాగ్స్ కానీ కంటెంట్ కానీ లేదు. సో ఫ్యామిలీ మొత్తం కలిసి చూడవచ్చు. ఈ మూవీలో వచ్చే మెయిన్ బేస్ పాయింట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్. హీరో మధ్య అట్లానే హీరోయిన్స్ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ కానీ, వాళ్ళ మధ్య వచ్చే లవ్కు సంబంధించిన సిచ్యువేషన్లో వచ్చే ట్రాక్ కానీ చాలా బాగుంటాయి అని చెప్పాలి. ఇకపోతే ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి, లవ్ స్టోరీస్ క్లైమాక్స్లో రివీల్ చేయటము, స్క్రీన్ ప్లే, బీజిఎం, కామెడీ అని చెప్పాలి. మైనస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ, సాంగ్స్, ల్యాక్స్ సన్నివేశాలు. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఈ రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. సో ప్లీజ్ subscribe my channel. Thank you friends. Me Nashruddin.